నిజంగానే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. అందరిని బట్టి గట్టిగా స్తోత్రం చెప్దాం. రైట్. ఆయన తన క్రియలను జనముల్లో ప్రత్యక్షపరచుకోవాలని కోరుకుంటాడు, అందరికీ చూపించాలనుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర శక్తి ఉంది, ఆయన సజీవుడు, ఆయన ఉనికి కలిగిన వాడు. కాబట్టి దాన్ని ఆయన కనపరుచుకుంటాడు, లేనివాడు చేయగలిగేది ఏం లేదు. అయితే ఎలాగూ కనపరుచుకుంటాడు అంటే ఆయన తన ప్రజల ద్వారా దాన్ని కనపరుచుకోవాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఒక చిన్న ఆలోచన చేద్దాం. ఇశ్రాయేల్ మీదకి శత్రు సైన్యం మోహరించారు. ఇశ్రాయేల్ ఏం చేయాలో తెలియలేదు, రాజుకి లేఖ పంపించారు, మీరు నమ్ముకున్న యెహోవా కానీ రాజు వల్ల కానీ ఏ ప్రయోజనం లేదు, మీ పని అయిపోద్దని చెప్పాడు. ఏం చేయం ప్రభాని కనిపెడితే ఓరక ఉండి నేను చేసేదాన్ని చూడండి అన్నాడు. వీళ్ళు రాత్రి పడుకున్నారు, వీళ్ళు లేచారు కానీ వాళ్ళు లెగల, శత్రువులందరూ చనిపోయారు. దేవుడు శత్రు సైన్యాన్ని చంపడానికి ఆయన నేరుగా దూతను పంపి చంపగలడు. హేరోదు సింహాసనం మీద కూర్చున్నాడు, నేనే దేవుణ్ణి అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతుంటే దూత అతనిని మొత్తగా అతడు చనిపోయాడు. అయితే దేవుడు ఒక వ్యక్తిని చంపాలని అనుకున్నప్పుడు నేరుగా ఎవరి పనమే లేకుండా చంపగలడు. కానీ బైబిల్ అంతా పరిశోధన చేస్తే 99% దేవుడు ఏం చేసినా తన భక్తుల ద్వారా చేయాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవడొస్తాడో రండ్రా అని గొలియాతు 40 రోజులు ఏలలోయలో తిరుగుతుంటే ఏం మొత్తలేడేంటి, అక్కడే పురుగులు పడి చచ్చిపోలేడా? చంపేలాడే దేవుడు, చంపగలడు. కానీ దావీదు ద్వారా చెయ్యాలి. సైన్యం శత్రువు 115,000 మంది పైన ఉన్నారు, కానీ దేవుడు గిద్యోను ద్వారా చేయాలి, గిద్యోను ద్వారా చేయాలి. ఇలా చూసుకుంటూ పోతే దేవుడు చెయ్యగలడనే విషయం బైబిల్ చెప్తుంది. అలాగే దేవుడు చెయ్యలేదు, అలా చేయలేదు. దేవుడు తన భక్తుల ద్వారా ఆ కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే అది ఆయనకి ఇష్టం. ఆయన ప్రజలండు ఆయన శక్తిని ఊరికే చేసేయడం కాకుండా అందులో మనల్ని ఇన్వాల్వ్ చేయాలని దేవుడు కోరుకుంటాడు. మొన్న మనకు తెలిసిన మన వాళ్ళు కూడా తెలుసు, సేవకులు అన్నవరం దగ్గర పరిచయం చేస్తారు. ఆయన డెంగ్యూ ఫీవర్ వచ్చి చాలా సివియర్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారు. రోజు ట్రీట్మెంట్ జరుగుతుంది, మందులు, ట్యాబ్లెట్లు, సెలైన్లు అన్నీ చేస్తున్నారు, రోజు తగ్గిపోతున్నాయి ప్లేట్లెట్స్. ఆఖరికి ఎక్కించారు, ఒక 3 రోజులు చూసి ఇంక ఎక్కించారు, అయినా సరే తగ్గిపోతున్నాయి. ఇంక ఈయనకి డౌట్ వచ్చేసిన పరిస్థితి. ఏంట్రా ఎందుకు ఇలా అవుతుందని నేను కొంచెం కుదుర్చుకుని మాకు దగ్గరే 3 కిలోమీటర్స్ దూరంలోనే ఆయన ఆ దూరంలో ఉన్న హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు. సో నాకు దగ్గరలో ఉంది కదా, నేను వెళ్ళాను, పలకరించొద్దాం అని వెళ్ళి పలకరించి ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తుంటే నాకు తెలుస్తుంది ఇది ఈ వీళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతుంది. ప్రేయర్ చేస్తాను, ఇంకా 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 కొంచెం బలంగా చేశాను, విడుదలైపోయింది. విడుదలైన తర్వాత నేను అడిగాను, ఏంటి ఇలా ఉంది? వాళ్ళు ఆయన సేవ చేసే ప్రాంతం చుట్టూరు కొండలు ఇదంతా అయిపోయింది, వచ్చేసాను. ఆ రోజు సాయంత్రం నుంచి ప్లేట్లెట్స్ పెరగడం ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. ఇంకా అద్భుతం ఏంటో తెలుసా, ఆ మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. హల్లెలూయా. ఇది ఎందుకు జరిగింది? మామూలుగా ప్రార్థన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకున్నారు కదా, మధ్యలో నేను ఎందుకు వెళ్ళాలి? దేవుడు ఒక అద్భుతం చేయాలనుకున్నాడు, ఎవరో ఒకరిని అలా ఇన్వాల్వ్ చేయాలనుకుంటాడు. నేను కాకపోతే ఇంకొకడు. ఇక్కడ చేసేది ఎవరు అంటే దేవుడు. దేవుని స్తోత్రం. మనం బైబిల్ చూస్తూ ఉంటే